దశవలేఖల ఐక్యత, దశవలేఖల ఐక్యత, దశవలేఖల ఐక్యత. ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను పాస్ చేసింది. ఆ జీవో విశేషాలు ఏంటంటే ఆస్తుల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని పీపీఈ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడం కోసం ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. దానికి అనుగుణంగా జీవో కూడా పాస్ చేయడం జరిగింది. మరి ఇది ఎక్కువ మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. 1,00,000 కుటుంబాల వరకు దీని మీద జీవనోపాధి సాగిస్తున్నాం. దీన్ని ప్రైవేటీకరణ కనుక చేయటం అంటూ జరిగితే మరి 1,00,000 కుటుంబాలకి జీవనోభివృద్ధి కోల్పోతాం. కాబట్టి ఈ రోజున మేము ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఎందుకంటే మరి 1,00,000 కుటుంబాలకి ఆధారమే ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు. ఈ ఆఫీసులో కనుక ప్రైవేటీకరణ చేయడం జరిగితే రికార్డుకి గోప్యత లోపిస్తుంది. మరి రకరకాలైన స్కాములు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్ విభాగాన్ని పీపీపీలో చేయకూడదని కోరుకుంటూ మేము ఈరోజు ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేశాం. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించండి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని రద్దు చేయాలి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని రద్దు చేయాలి. దస్తావేజు లేఖల లైసెన్సులు పునరుద్ధరించాలి. స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లకు ఉపాధి సౌకర్యం కలిగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఉధృతం చేస్తాం. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 298 ఆఫీసుల్లో చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా రేపు నుంచి ప్రతిరోజు ఒక వారం రోజుల పాటు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేయాలని నిర్ణయించుకున్నాం. తదుపరి కార్యాచరణ 6వ తారీఖు నుంచి 8వ తారీఖులోపు నిర్ణయించబడుతుంది. ఆ నిర్ణయించబడిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని, ప్రైవేటీకరణ కాకుండా మేము ఆపుకుంటామని మేము తెలియపరుచుకుంటున్నాం. దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఫోటోస్టాట్ కాపీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఆస్తులకు భద్రత లేదని చెప్పేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ప్రచారం చేసి గవర్నమెంట్ గెలవటం జరిగింది. అయితే ఈ రోజున అదే ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు సుముఖంగా చూపెడుతుంది. ప్రజల యొక్క ఆస్తులు భద్రత లేదు కాబట్టి ఈ యొక్క జీవోని రద్దుపరిచి గవర్నమెంట్ సంస్థల్లోనే రిజిస్ట్రేషన్ చేయమని ఈ యొక్క దస్తావేజు లేఖల ముఖ్యంగా తెలియపరుస్తున్నాం. దశవలేఖల ఐక్యత, దశవలేఖల ఐక్యత, దశవలేఖల ఐక్యత. గౌరవనీయులైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు 10 మందికి ఉపాధి కల్పించేటువంటి విషయంలో చాలా ముందడుగు వేస్తుంటారు. అటువంటిది ఇప్పుడు ఈ యొక్క ఇంతమంది కుటుంబాలని రోడ్డు పడేయటం అనేది ఆయన కొద్దిగా కనికరించి మంచి ఆలోచన చేసి దీన్ని రద్దుపరిచి ఈ ప్రైవేటీకరణ తీసేసి ఈ గవర్నమెంట్ ఆఫీసులు పూర్వం ఎలా కొనసాగుతున్నాయో అలా కొనసాగేటట్టుగాను చేస్తే దస్తావేజు చేయించుకున్న వాళ్ళకి ఈ ఆఫీసులకి ఇక్కడ బతికే వాళ్ళకి అందరూ కూడాను బాగుంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు మా యొక్క దస్తావేజు లేఖల్లో వాలంటీర్లు విన్నపంగా స్వీకరించి దీన్ని ఒకసారి పరిశీలించి ఆయన చేస్తే బాగుంటుంది. అందరికి కూడా ఇది బాగుంటుంది. రేపు వచ్చే ఎన్నికలకు ఆయన ఘన విజయం మళ్ళీ చేకూరుస్తారు ప్రజలు. దశవలేఖల ఐక్యత, దశవలేఖల ఐక్యత, దశవలేఖల ఐక్యత, దశవలేఖల ఐక్యత, దశవలేఖల ఐక్యత, దశవలేఖల ఐక్యత, దశవలేఖల ఐక్యత. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి.